బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ గుండె సంబంధ వ్యాధితో మరణించారు. వెంటిలేషన్ పై చికిత్స పొందుతూ మాకంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు. కార్డియాక్ అరెస్టుకు గురైనట్లుగా వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడీ బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లుగా సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాకంటి గోపీనాథ్ 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014, 2018, 2024లో వరుసగా 3 సార్లు మాకంటి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి, 2018, 2024లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బారాసకు తీరని లోటని అన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. మాకంటి కుటుంబం, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మాకంటి మృతి పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. గోపీనాథ్ను కోల్పోవడం బీఆర్ఎస్కు తీరని లోటని అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం, గోపీనాథ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇక ఆయన అకాల మరణం బాధాకరమని కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల తలలో నాలుకగా ఉండేవారన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మాగంటి మృతదేహాన్ని మాదాపూర్లోని ఆయన ఇంటికి తరలించారు. మాకంటి ఇంటికి భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబిలీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండె సంబంధ వ్యాధితో మరణించారు. వెంటిలేషన్ పై చికిత్స పొందుతూ మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మాగంటి అంత్యక్రియలు ఎప్పుడు జరగనున్నాయి? అప్డేట్స్ ఏంటి? రైతు నెల కొద్దిసేపటి క్రితమే మాగంటి గోపీనాథ్ అదపులో తన నివాసానికి చేరుకుంది. ఇప్పటికి ఒక్కొక్కరుగా అక్కడికి అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులందరూ కూడా మాగంటి మృతదేహాన్ని సందర్శించడానికి అక్కడికి వచ్చిన సందర్భం కనబడుతుంది. ఉదయం 5:45 తుది శ్వాస ఇచ్చినట్టు ఏఐటీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే విషయం అందుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు సౌటిన ఆసుపత్రికి చేరుకొని మాగంటి పార్థివ దేహానికి సందర్శించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు అంటే ఫుల్ఫిల్ చేసి పూర్తి స్థాయిలో అక్కడి నుంచి పార్థివ దేహాన్ని వాళ్ళ ఇంటికి తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తున్న సందర్భం కనబడుతుంది. ఇప్పటికే కేసీఆర్ అధినేత అక్కడికి అంటే సంతాపం తెలిపారు. ఒక్కొక్కరికి కూడా మాగంటి అనుబంధాన్ని తెలుపుకుంటూ కూడా వాళ్ళు సంతాపం తెలియజేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇంకా ఇప్పటికే అంటే అక్కడి వాళ్ళ అంత్యక్రియలు ఎక్కడ పూర్తి చేస్తారనే అంశానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ రోజు చేయాలా అంత్యక్రియలు, రేపు చేయాలన్న విషయాన్ని ఇంకా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ కొడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మనసులను గెలిచినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ అంటూ కూడా అధినేత కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు అంటూ కూడా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన సేవలను మన్నలను పొందినటువంటి అంటే ప్రజల మన్నలను పొందినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ అంటూ కూడా వాళ్ళు సంతాపం వ్యక్తం చేశారు. ఇటు పార్టీ కావచ్చు, అటు ఐదులు కావచ్చు, అతను రక్షించడానికి చేసినటువంటి కృషి ఫలించలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు సంతాపం వ్యక్తం చేసినట్టు పూర్తి స్థాయిలో ఎప్పుడు అంత్యక్రియలు చేస్తారు, ఈ రోజు చేస్తారా, రేపు చేస్తారా, ఎక్కడ చేస్తారని మాత్రం మనకు స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ భవిత, థ్యాంక్ యూ.